హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు నిన్నటి రోజున విడుదల చేయాల్సి ఉండగా, దీన్ని తాజాగా మరో కొత్త తేదీకి అయితే మార్చారండి. ఎందుకు మార్చారు, అలాగే ఈ యొక్క మార్చినటువంటి కొత్త తేదీ ఏంటి, ఎవరెవరికి డబ్బులు అనేది ఖాతాల్లో పడబోతున్నాయి, ఎవరెవరికి డబ్బులు అనేది రావు, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి దాదాపు 30% మంది రైతులకు ఇంకా మనకు డబ్బులు పడడానికి అర్హత అయితే పొందలేదని రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త మార్గదర్శకాలతో మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకున్నట్లయితే డైరెక్ట్గా మొబైల్కే నోటిఫికేషన్ ద్వారా మీకు ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే రావడం జరుగుతుంది. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, బేసిక్గా అన్నదాత సుఖీభవన్ అయితే మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం. ఈ యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి 20,000 రూపాయలు ఇస్తున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు. అయితే తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసా పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అయితే విడుదల చేసిందండి. మార్గదర్శకాల అనంతరం నేరుగా రైతుల ఖాతాలలోకి జూలై 18వ తారీఖున డబ్బులైతే విడుదల చేస్తామని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే స్పష్టం చేశాయి. అయితే ఈ నేపథ్యంలో దీన్ని మనకు వాయిదా అయితే వేశారనమాట. దీనికి సంబంధించి తెలుసుకోబోయే ముందు ఈ పథకానికి అసలు 30% మంది ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనర్హులు ఉన్నారని, కేవలం ఈసారి 70% మందికి మాత్రమే డబ్బులు పడతాయని చెప్పాను కదా. దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా రైతులకు సంబంధించినటువంటి భూమి విషయంలో కొత్త నిబంధనలు అయితే తీసుకువచ్చారండి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పడాలి అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 14,000 అన్నమాట. ఈ 14,000 రూపాయలు మన ఖాతాలోకి పడాలి అంటే ఖచ్చితంగా రైతుకి 10 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. 10 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్నటువంటి వారందరికీ కూడా ₹1 కూడా ఈ పథకం కింద మీకు డబ్బులు అయితే రావన్నమాట. ఇది మీరు మైండ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో విధంగా చూసుకున్నట్లయితే, భూమి తర్వాత మనకు వచ్చేసి ఎవరైనా కౌలు రైతులు ఉంటే వాళ్ళకు కూడా 10 ఎకరాల కంటే తక్కువ భూమి అయితే వాళ్ళు లీజుకు తీసుకుని ఉండాలి. అంతకంటే ఎక్కువ తీసుకుని ఉంటే వారికి కూడా ఈ డబ్బులు అయితే రావన్నమాట. ఈ రెండు విషయాలు పొలంకు సంబంధించి. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే, మనకు కౌలు రైతులు ఎవరైనా ఉంటే వారికి డైరెక్ట్గా CCRC కార్డ్ అయితే ఇస్తారనమాట. అంటే దీనిని కౌలు రైతు కార్డు అని పిలుస్తారు. ఈ కౌలు రైతు కార్డుకి మనం ఫస్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క కౌలు రైతు కార్డుకి అప్లై చేసుకుంటే మనకు సచివాలయంలో VRO ఉంటారు కదా. ఆయన దగ్గర ఎవరైతే కౌలు రైతు ఉంటారో కౌలు రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, భూ యజమానిదారుడికి సంబంధించినటువంటి పట్టాదారి పాస్బుక్ జెరాక్స్, ఆధార్ కార్డు జెరాక్స్, ఇవి 4 ఇస్తే వాళ్ళు మీకు కౌలు రైతు కార్డు అయితే ఇస్తారు. కౌలు రైతు కార్డు అనేది మీరు తీసుకుంటే డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెట్టుబడి సాయం డైరెక్ట్గా మీ ఖాతాలోకి అయితే వస్తుంది అనమాట. ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే, రైతులకు సంబంధించి ఖచ్చితంగా రైతు గుర్తింపు సంఖ్యకి నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే స్పష్టం చేశాయి. ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్య అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతు గుర్తింపు కార్డు అయితే త్వరలో కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైతు గుర్తింపు కార్డుకి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 40% మంది ఇంకా ఈ కార్డుకి అప్లై చేసుకోలేదనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించి ఆయా ప్రక్రియలన్నింటినీ కూడా త్వరితగతిన వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే మనకు ప్రకటించారన్నమాట. ఆయన చెప్పిన విధంగా మనం చూసుకున్నట్లయితే, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ రైతు గుర్తింపు కార్డు ద్వారా రైతులకు కలిగినటువంటి పంట నష్టం ఏదైనా జరిగితే నష్టపరిహారం కావచ్చు, అలాగే విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా సబ్సిడీ రేట్లకే ఇచ్చేందుకు రైతులకు కొంచెం చేయూతనిచ్చే విధంగా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈజీగా రైతుల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, మరియు రైతులు ఏ రకం పంట వేస్తున్నారు,
వాళ్ళు ఎన్ని ఎన్ని అంటే మనకు కొంతమంది 1 ఎకరా పొలంలో కూడా 2 కార్లు అయితే వేస్తారనమాట. సో సంవత్సరానికి 3 కార్లు వేసే పంటలు కూడా ఉంటాయన్నమాట. సో ఎన్ని కార్లు పంట పెడుతున్నారు అంటే ఒకసారి పెడుతున్నారు, 2 సార్లు పెడుతున్నారు ఇయర్లీ, లేదా 3 సార్లు కూడా పెడుతున్నారా? సో వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ కూడా మీ ల్యాండ్కి సంబంధించి మీ రైతు గుర్తింపు సంఖ్యలో అయితే వాళ్ళు రిజిస్టర్ అయితే అవుతాయి. సో ఎలాగైతే మన వేలిముద్రలు ఐరిస్, మన కళ్ళకు సంబంధించినటువంటి ఐరిస్ ఏ విధంగా అయితే మనకు ఆధార్ కార్డులో ఇప్పుడు స్టోర్ అయి ఉన్నాయో ఆ విధంగా అవుతుందన్నమాట. సో రైతులను సులభంగా గుర్తించే ప్రక్రియ కోసం అయితే ఈ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో దీన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఎవరైతే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే మేము కూడా రైతు భరోసా డబ్బులు ఇస్తామని స్పష్టమైతే చేసిందనమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అర్హతలలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చూడండి, మీకు 14,000 మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి అర్హత ఉన్నా లేకపోయినా ఇస్తుంది. కానీ మీకు 20,000 రూపాయల డబ్బులు పొందాలి అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పరిధిలో కూడా మీరు రావాల్సి ఉంటుంది. సో ఎవరెవరికంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 5 ఎకరాల కంటే భూమి తక్కువై ఉండాలి. తర్వాత మనకు సొంత భూమి కలిగి ఉండాలి. ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి తక్కువ కలిగి ఉండి సొంత భూమి కలిగి ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసా అనగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా మనకు సంవత్సరానికి 6,000 రూపాయలని 3 విడతల్లో, ఒక్కో విడతలో 2,000 చొప్పున అయితే నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. సో ఆ డబ్బులు అనేది మనకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలి. రైతు గుర్తింపు సంఖ్యలో మీరు నమోదు చేసుకుని ఉండాలి. అలాగే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు డబ్బులు పడాలంటే మాత్రం ఎన్పిసి మ్యాపింగ్ మాత్రం తప్పనిసరి చేసుకోవాలండి. ఈ ఎన్పిసి మ్యాపింగ్ లేకుండా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30% మంది రైతులకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్లస్ అన్నదాత సుఖీభవ ఈ యొక్క 2 డబ్బులు కొడితే పడవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అందుకని మనకు మరోసారి అయితే వాయిదా వేశారండి. బేసిక్గా జూలై 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 9.45 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులైతే 18,000 కోట్ల రూపాయల వరకు అయితే విడుదల చేయాల్సి ఉండగా మనకు ఈ యొక్క బీహార్ రాష్ట్రంలో భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి ఆ సభాముఖంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 20వ విడత డబ్బులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కి విడుదల చేయాల్సి ఉండగా సో దీన్నైతే వాయిదా వేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కానీ చాలామంది రైతులకు ఇంకా ఎలిజిబిలిటీలోకి అయితే రాలేదన్నమాట. సో వాళ్ళు అనర్హత లిస్టులో అయితే ఉన్నారు. సో అందుకనే చాలామందికి చూసుకుంటే మనం ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేదు, తర్వాత ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ లేదు, రైతు గుర్తింపు కార్డు అనేది ఇంకా అప్లై చేసుకోలేదు. ఈ 3 రీజన్స్ వల్ల ఇప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 30% మంది మాత్రం 30% మంది ఇంకా ఎలిజిబిలిటీ సాధించలేదని మరోసారి దీన్ని మనకైతే పొడిగించారనమాట. సో డేట్ అయితే మనకు 25th నుంచి రిలీజ్ చేసి వచ్చే నెల 10వ తారీఖు వరకు అయితే ఈ డబ్బులంతా కూడా వేయాలని మనకు కేంద్ర ప్రభుత్వం భావించింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తుందో అప్పుడే మేము కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా తొలి విడత డబ్బులను 7,000 రూపాయలు అయితే మేము ఇస్తామని చెప్పారనమాట. సో అందులో భాగంగానే మొత్తంగా మనం చూసుకుంటే కేంద్రం నుంచి 2,000, రాష్ట్రం నుంచి 5,000, మొత్తంగా 7,000 రూపాయలు అయితే మనకు ఆ రోజునైతే పడతాయి. సో మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అయితే మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే పక్కనే వచ్చే బటన్ కూడా మీరు ఎనేబుల్ అయితే చేసుకోండి, గంట సింబల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.